మనిషి బాడీలో బ్రెయిన్ అండ్ స్పైన్ అనేవి లో నరాలు ఉంటాయన్నమాట. సో దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో తలలో అండ్ స్పైన్లో ఉండే నరాల యొక్క డిసీజ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది బ్రెయిన్లో అండ్ స్పైన్లో ఉండేటటువంటి నరాల యొక్క ప్రాబ్లం. సో ప్రతి మనిషిలో ప్రతి నరము 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒకటి నర్వ్ సెల్ అండ్ యాక్సాన్, అంటే నరము అండ్ దాని చుట్టుపక్కల ఉన్న కోటింగ్. జస్ట్ మనకి ఒక ఎలక్ట్రికల్ వైర్ తీసుకున్నట్టయితే ఆ వైర్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ కోటింగ్ ఎలా ఉంటుందో అలానే మన నరాలు కూడా నర్వ్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న దాని చుట్టూ ఉండే కోటింగ్ ఉంటుంది. సో ఈ కోటింగ్ అనేది మైలిన్ అని చెప్పేసి అంటాము. సో ఈ కోటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కోటింగ్ వల్లనే మన నర్వ్ సెల్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. సో మన బాడీలో మన నర్వస్ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేయడానికి, మన నర్వ్స్ అనేవి ప్రాపర్గా పనిచేయడానికి ఈ నరం చుట్టూ ఉండేటటువంటి కోటింగ్ మైలిన్ అనేటటువంటి కోటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఏ రోగం అంటే ఇది డీమైలినేటింగ్ డిసీజ్ అని చెప్పేసి అంటాము. అంటే ఈ కోటింగ్, ఈ నరం చుట్టూ ఉండేటటువంటి కోటింగ్ యొక్క ప్రాబ్లం మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది. సో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, నరాలకు సంబంధించినటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనం తెలుగులో జనరల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని వాతం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ దట్ విల్ కాజ్ డీమైలినేషన్, అంటే నరాల చుట్టూ ఉన్న కోటింగ్ పోవటం వల్ల వచ్చేటటువంటి డిసీజ్. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది యంగ్ ఫీమేల్స్లో చాలా కామన్ ప్రాబ్లం, యంగర్ పాపులేషన్లో చాలా కామన్ ప్రాబ్లం రాదర్ దెన్ ఓల్డ్ పాపులేషన్. సో నరాలకు సంబంధించినటువంటి రోగాలు తీసుకున్నట్టయితే ఓల్డర్ పాపులేషన్లో స్ట్రోక్ ఎలాగైతే చాలా కామన్ కాజో డిజబిలిటీకి, అంటే నరాల ప్రాబ్లం వల్ల మనుషులు సఫర్ అవడానికి స్ట్రోక్ ఎలాంటిది ఎలా కాజ్ చేస్తుందో, సఫరింగ్ అనేది ఎలా కాజ్ చేస్తుందో, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది యంగర్ పాపులేషన్లో, అంటే ఒక 20 to 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ పాపులేషన్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మార్బిడిటీ, అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం వల్ల మనిషి సఫర్ అవడానికి ఈ 20 to 40 ఇయర్స్ పాపులేషన్లో ఎక్కువ కాజేటివ్ ఏజెంట్ అనమాట. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఎక్కువ కాజేటివ్ డిసీజ్. సో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నరాలలో బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ బ్రెయిన్లోను స్పైన్లోను డిఫరెంట్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఏ పార్ట్ని ఎఫెక్ట్ చేసింది అనే దాన్ని బట్టి పేషెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, కంటి వెనకాల ఉన్న నరం ఎఫెక్ట్ కావచ్చు, దాంతో పేషెంట్స్కి విజన్ తక్కువ కావచ్చు, దాన్ని ఆప్టిక్ న్యూరైటిస్ అని చెప్పేసి అంటాం. ఇంకొంతమందికి బ్రెయిన్ లోపల కొన్ని రీజన్స్ ఎఫెక్ట్ కావచ్చు, దానివల్ల చేతులు కాళ్ళల్లో వీక్నెస్ రావటం, అంటే ఒక సైడ్ పెరాలసిస్ రావటం అలాంటివి జరగవచ్చు. ఇంకొంతమందికి బాడీలో బ్యాలెన్స్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్లో ఈ కోటింగ్ యొక్క ప్రాబ్లం రావచ్చు, మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క ప్రాబ్లం రావచ్చు. దానివల్ల ఏంటి అంటే మనిషి బ్యాలెన్స్డ్గా నడవలేకపోవడం జరగవచ్చు. స్పైన్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్తో, స్పైన్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చినట్టయితే కాళ్ళు చేతులు పని చేయకుండా పోవటం, ఆర్ 2 కాళ్ళు పని చేయకుండా పోవటము, బాడీలో సెన్సేషన్స్ తగ్గిపోవటం, అంటే ట్రంక్లో కానివ్వండి కాళ్ళల్లో కానివ్వండి సెన్సేషన్స్ తగ్గిపోవటము, మూత్రం పోయటంలో ఇబ్బందులు రావటము. సో ఇలా వేరీడ్ ఏ రీజన్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎఫెక్ట్ చేస్తే ఆ రీజన్ యొక్క పర్టికులర్ సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ మన దగ్గరికి రావచ్చు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఫస్ట్ న్యూరాలజిస్ట్ డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేసి పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో ఫస్ట్ డిసైడ్ చేస్తారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్స్తో పాటు డీటెయిల్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక పేషెంట్ ప్రజెంట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏంటి అనేది ఆధారాన్ని బట్టి మనం ఎగ్జామినేషన్లో ఏమేమి ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనే దాన్ని బట్టి స్కాన్స్ అడ్వైస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ ఎంఆర్ఐ ఆర్బిట్స్ అనేవి అడ్వైస్ చేయొచ్చు, ఎంఆర్ఐ హోల్ స్పైన్ అనేది అడ్వైస్ చేయొచ్చు. సో దీనిలో కనుక డీమైలినేటింగ్ డిసీజ్, అంటే కోటింగ్ యొక్క ప్రాబ్లం, నరాలపైన ఉన్న కోటింగ్ యొక్క ప్రాబ్లం లాగా డౌట్ వచ్చింది అని అంటే దాన్ని బట్టి ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేయొచ్చు. ఏంటి అంటే వెన్నులో నుంచి నీరు తీసే పరీక్ష, ఇలాంటివి అడ్వైస్ చేస్తుంటాము. సో వీటిని బట్టి మనకి మల్టిపుల్ పేషెంట్ అనే అతను మల్టిపుల్ స్క్లెరోసిస్తో సఫర్ అవుతున్నారా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది వన్ టైం డిసీజ్ కాదండి, అంటే ఒకసారి వచ్చి పోయేటటువంటి డిసీజ్ కాదు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది డయాగ్నోస్ అయ్యింది అని అంటే రిపీటెడ్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కన్ను ఎఫెక్ట్ కావచ్చు, నెక్స్ట్ టైం బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు, నెక్స్ట్ టైం స్పైన్ ఎఫెక్ట్ కావచ్చు.
సో 1 ఇయర్ గ్యాప్లో రావచ్చు ఈ అటాక్స్, ఆర్ 2 ఇయర్స్ గ్యాప్లో రావచ్చు, కొంతమందికి 6 మంత్స్ గ్యాప్లోనే రావచ్చు అనమాట. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఐడెంటిఫై చేయటము, డయాగ్నోస్ చేయటము చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫర్దర్ అటాక్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఫర్దర్ అటాక్స్ అంటే రిపీటెడ్ అటాక్స్ వచ్చే కొద్దికి పర్మనెంట్ డిజబిలిటీ డెవలప్ అవుతుంది. పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఫస్ట్ కంటి చూపు మైల్డ్గా ఎఫెక్ట్ కావచ్చు. ఒక 2 ఆర్ 3 సార్లు అదే కంటికి అటాక్ వచ్చింది అంటే ఐ కంప్లీట్గా విజన్ పోవచ్చు అనమాట. అలానే మైల్డ్ పెరాలసిస్ ఫస్ట్ టైం రావచ్చు. సెకండ్ ఆర్ థర్డ్ అటాక్ వస్తే కనుక పర్మనెంట్ పెరాలసిస్కి దారి తీయచ్చు. సో అలానే మనం అందుకని మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఐడెంటిఫై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండ్ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. సో మల్టిపుల్ స్క్లిరోసిస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. ఎంత సివియారిటీలో డిసీజ్ ఉంది అనే దాన్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడుకోవాలా ఆర్ ఇంజెక్షన్స్ వాడుకోవాలా చెప్తుంటాం. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ ఐడెంటిఫై అయినప్పుడు అక్యూట్ ఫేజ్లో స్టీరాయిడ్స్ ఇస్తుంటాం. సో దట్ ఇమీడియట్గా పేషెంట్కి సిమ్టమ్స్ తగ్గుతాయి. లాంగ్ టర్మ్లో మళ్ళీ రిపీటెడ్గా అటాక్స్ రాకుండా డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అని చెప్పేసి ఇస్తుంటాము. సో ఈ డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ మే ఇంక్లూడ్ ట్యాబ్లెట్స్ లైక్ డైమిథైల్ ఫ్యూమరేట్ ఆర్ ఇంజెక్షన్స్ లైక్ ఇంటర్ఫెరాన్స్ ఆర్ రిటుక్సిమాబ్. సో ఇలా ఇంకా వేరే చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయండి మల్టిపుల్ స్క్లిరోసిస్లో. బట్ పేషెంట్కి ఎంత డిసీజ్ ఉంది, ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి పర్సనలైజ్డ్గా ఆ పేషెంట్కి ఏది రిక్వైర్డ్ అనేది డిసైడ్ చేసి ఇస్తుంటాము.